ఫ్రీ షిప్పింగ్. అండ్ ఇదైతే బ్లౌజ్ అండ్ ఇదైతే పళ్ళు పార్ట్. ఏమండి, మాధురి అక్క ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పర్సన్ ఫర్ మై సక్సెస్ అండి. మీరు అసలు ఇంకా బస్సు కండక్టర్ అనమాట. ఆవిడ కండక్టర్ అని మనం చెప్పటం కాదు, కానీ షీఈ్ రియల్లీ అ డైనమిక్ లేడీ. ముందు మదర్ తెరీసా తర్వాత ఎవరికైనా ఏదైనా అవార్డు ఇవ్వాలంటే నాకు హెల్ప్ చేసింది అని కాదండి, నాకు హెల్ప్ చేసిందని ఆవిడ గురించి నేను గొప్పగా చెప్పటం కాదు, తను అందరికీ హెల్ప్ చేస్తుంది, అసలు అందరికీ హెల్ప్ చేస్తుంది. నిజంగా ఆవిడ గురించి నేను నిజంగా ఆవిడ కాళ్ళు కడిగి నేను నెత్తిన నీళ్లు జల్లుకున్నా కూడా ఆవిడ రుణం నేను తీర్చుకోలేను. సరితక్క నువ్వు ఎందుకు అంత పెద్ద మాట అన్నావు అని అనుకుంటే, ఏంటి డబ్బున్నాయి, మంచి ఫ్యామిలీ ఉంది, మంచి సిటీలో మంచిగా సెటిల్ అయి ఉన్న వాళ్ళు కెరియర్ గురించి ఆలోచించేటప్పుడు మనం స్టార్టప్లో ఉన్నప్పుడు మాధురి అక్క వచ్చారనమాట. అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. వచ్చినప్పుడల్లా ప్రతిసారి 20,000 25,000 20,000 25,000 కొంటూనే ఉన్నారండి. బస్సులో ప్రతి కస్టమర్ అంటే ప్రతి ప్యాసింజర్ దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేస్తుందండి. నేను తను ఒక తల్లికి పుట్టిన పిల్లలం కాదండి, కానీ అంతకు మించి ఆవిడ నాకు చేస్తున్నారు. మాధురి అక్క, నిజంగా నేనైతే నీకు ఏ జన్మకి నేను రుణపడిపోయి ఉంటాను అక్క. నిజంగానే ఏదో మర్చిపోయారు అంటే మర్చిపోయారు అనుకోవటం కాదు, కానీ బట్ సీరియస్లీ మాధురి అక్క, యు ఆర్ రియల్లీ అ వెల్ విషర్. ఒకవేళ నేను పోతే నా కోసం ఏడ్చే మనుషుల్లో ఈవిడ ఒకళ్ళు అండి. నిజంగానే నేనైతే చెప్తున్నాను, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకున్నదిగా మాధురి అక్క పర్వాలేదులే అన్న ఫీల్ అయితే